ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. సో గురుగారిని అడిగి హోలీ, చంద్రగ్రహణం రెండు ఒకటే రోజు వస్తున్నాయి. మరి ఆ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ రోజు అసలు ఎలా ఉండాలి, రెండు ఒకటేసారి కాబట్టి ఒకసారి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఫస్ట్ ఈ హోలీ, చంద్రగ్రహణం అనేది ఇది మొదటిసారేమో కదా గురుగారు? అవునమ్మా, ఇదే మొట్టమొదటిసారి. ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. ఇప్పుడు గ్రహణము ఓ పక్క, హోలీ. హోలీ అంటేనే నవ వసంతాలు పండించేది, రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా ఉంటారు. బట్ ఎప్పుడు ఆడాలి? గ్రహణం ఒక పక్క ఉంది, హోలీ ఎప్పుడు ఆడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత అదే విధంగా ఇందులో కూడా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మనకు హోలీ పండగ అనేటటువంటిది పూర్వకాలం నుండే మనము ఆచారంగా చేసుకునేటటువంటి పండగ. అయితే కాలం మారుతున్న కొద్దీ ఆచార వ్యవహారాదులు కూడా మార్పు చెందుకుంటూ వచ్చాయి. అసలు హోలీ పండగ వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే గనక, హోలీ పండగ అనేటటువంటిది హిరణ్యకశ్యపుడు యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుని ఉద్దేశించి ఈ హోలీ పండగ జరుపుకోవడం అనేటటువంటిది ఆచారంగా వస్తుంది. అంటే హోళిక అనేటటువంటి ఒక రాక్షసి, తానికి గొప్ప వరం ఉంది, అంటే అగ్ని కూడా తనని దహించలేదు అనేటటువంటి ఒక వరగర్వంతో హిరణ్యకశిపుడైనటువంటి భక్త ప్రహ్లాదుని అగ్నిలో వేసేటటువంటి సంఘటన మనం చూస్తూ ఉంటాము. ఆ అగ్నిలో ప్రవేశించేటటువంటి సమయంలో హోళికకు అగ్ని ప్రమాదం లేదని చెప్పేసి ఆ హోళిక అనేటటువంటి రాక్షసి తన తొడల మీద భక్త ప్రహ్లాదుని కూర్చోబెట్టుకొని అగ్నిలో కూర్చుంటూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ జ్వాలాగ్ని ఏదైతే ఉంటుందో ప్రహ్లాదుని ఏమీ చేయలేదు. ఎందుకంటే నారాయణుడి యొక్క కటాక్షంతో ఉన్నటువంటి వాడు కాబట్టి ప్రహ్లాదుని ఏమీ చేయలేదు. ఆ అగ్ని నుంచి సంపూర్ణంగా బయటకు వచ్చాడు. కానీ ఆ అగ్ని మాత్రము ఆ హోళిక అనేటటువంటి రాక్షసిని దహించింది కాబట్టి, ఆ రాక్షసి మరణం చెందింది కాబట్టి, ఇలాంటి గొప్ప శ్రీహరి అయినటువంటి భక్తుల్ని ఈ రకంగా మంటల్లో వేయడానికి పాల్పడింది కాబట్టి ఆ పాపకర్మ ఆమెను చుట్టేసి ఆ యొక్క హోళిక అనేటటువంటి రాక్షసి అగ్నిలో దహనమైంది. అందుకే ఆమె దహనమైనటువంటి కారణము చేత మనం హోలీ పండగ జరుపుకుంటాము. అయితే ఈ హోలీ పండగ ఆ యొక్క రాక్షసి అంటే చెడు మీద మంచి విజయం సాధించింది కాబట్టి హోలీ పండుగను జరుపుకుంటాము. ఈ హోలీ పండుగ జరుపుకునేటటువంటి విషయంలో కూడా కామదహనం అనేటటువంటిది చేస్తూ ఉంటాము. ఇది దాదాపుగా 2వ తారీఖు రోజునే కామదహనం ప్రారంభమయ్యి తెల్లవారితే మనం హోలీ పండుగ చేసుకుంటాము. కాబట్టి కామదహనం అనేటటువంటిది తెల్లవారుజామున కానీ లేదా 2వ తారీఖు రోజున రాత్రి 10 గంటల తర్వాత కామదహనం చేసుకోవాలని శాస్త్రం. కాబట్టి కామదహనం అయిన తర్వాత హోలీ పండుగ చేసుకోవాలి. అసలు హోలీ పండుగ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, ఇప్పుడంటే ఈ రంగులు వచ్చేసాయి, అలాగే కెమికల్స్ ఉన్నటువంటి రంగులు ఎక్కువగా వాడేస్తూ ఉన్నాము. హోలీ పండగ అంటే పూర్వకాలంలో కానీ పల్లెటూరులో వాతావరణం ఎలా ఉండేదంటే, ఏదైతే కామదహనం చేస్తాం చూసారండి, ఆ విభూతిని హోలీ పండగగా రాసుకునేటటువంటి వాళ్ళు. దాన్ని మామూలుగా ఇట్లా పెట్టుకొని హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా చేసుకునేవాళ్ళు. ఆ హోలీ పండగలో కూడా కామదహనంలో కూడా చాలా మట్టుకు గుర్తుపెట్టుకోవాలి. కట్టెలు లాంటివి కానీ లేదా ముళ్ళ కట్టెలు కానీ చెత్తా చెదారంతో చాలా మంది నింపేసి హోలీ పండగను కాల్ చేస్తున్నారు. అలా చేయకూడదు. హోలీ పండగ అంటే పిడకలతో, ఆవు పిడకలతో చేసినటువంటి వాటిని మనం హోలీ పండగగా జరుపుకొని వాటిని మాత్రమే దహనం చేయాలి తప్ప అనవసరమైన కట్టెలు, చెత్తలు, చెదారాలు ఇంట్లో ఉన్నటువంటి మిగిలినవన్నీ కూడా వేసేస్తూ హోలీ పండగ కామదహనం చేసేసాము అని చాలా మంది విర్రవీగుతున్నారు. అలా ఎప్పటికీ అది పాప కార్యంతో సమానము. ఎప్పుడైతే అది హోళిక అనేటటువంటి రాక్షసి ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి. ఆ కామదహనం కూడా స్వచ్ఛమైనటువంటి ఆవు పిడకలను మామూలుగా మనం బతుకమ్మ పేరుస్తాం చూసారా, ఇలాగా అలా పేర్చి ఆ యొక్క కామదహనం చేయాలి. చేసిన తర్వాత ఆ ఆవు పిడకలు ఉన్నటువంటి భస్మం ఉంటుంది కదా, దాన్నే మనం హోలీ పండుగ రంగుల్లా చల్లుకునేటటువంటి వాళ్ళు. ఆ భస్మాన్ని తీసుకొని రంగుల్లా చల్లుకొని లేదా బొట్టులాగా పెట్టుకొని హోలీ పండుగ చేసుకోవాలి. లేదా గులాల్ చల్లుకునేటటువంటి వారు. ఇప్పుడంటే చాలా మటు కెమికల్స్ వచ్చేసాయి. చాలా మంది ఆ గుడ్లు, టమాటోలు అన్నీ కొట్టుకొని దీన్ని ఒక వికృతంగా చేసేస్తూ ఉన్నారు. దానివల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫ్రెండ్షిప్ అనేటటువంటి ముసుగులో ఏదైనా చేయవచ్చులే అని చెప్పేసి పోయిన సంవత్సరం కూడా అలాగే ఎన్నో రకాలైనటువంటి ప్రాణ త్యాగాలు జరిగాయి.
కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరు ఏర్పరచుకోరు. అందులో ఈ సమయంలో గ్రహణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణం ఏర్పడేటటువంటి సమయంలోనే ఈ యొక్క హోలీ పండుగ వచ్చింది కాబట్టి ఇంకా ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలు జరుగుతూ ఉంటాయి. మనుషులు ప్రాణాలు కోల్పోయేటటువంటి ప్రాణాంతకమైనటువంటి విధులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే హోలీ పండగ సాంప్రదాయబద్ధకంగా చేసుకోండి. చాలా మట్టుకు పల్లెటూరులో ఏం చేసేవారంటే ఒక 20-30 పిడకలను తెచ్చేసి ఇంటి ముందరే కామదహనం చేసేసి ఆ కామదహనంలో ఏం చేసేవారంటే ఎండు కుడకలు ఉంటాయి కదా, ఆ ఎండు కుడకలను కాల్చి దాన్ని ప్రసాదంగా స్వీకరించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ కాలినటువంటి భస్మం ఉంటుంది కదా, దాన్నే నీళ్ళల్లో కానీ లేదా అలాగే పొడి భస్మాన్ని కానీ కొద్దిగా చల్లుకొని పండగను ఆనందంగా జరుపుకునేటటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కాల పరిమితిలో అనేక మార్పులు వచ్చేసాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెండో విషయం ఏంటంటే గ్రహణ సమయము కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సమయంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా నారాయణ మంత్రాన్ని జపించడము, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడము చాలా శుభాన్ని ఇస్తుందమ్మా. ఎవరి ఇంట్లోనైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా ఎవరి ఇంట్లోనైనా కూడా ఏదైనా ఇబ్బందులు జరుగుతున్నా, ఆర్థిక బాధలున్నా లేదా మానసికంగా శారీరకంగా ఏదైనా ఇబ్బందులున్నా ఈ హోలీ పండుగ ఈ పౌర్ణమి రోజున వీలైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ యొక్క హోలీ పండగ పౌర్ణిమ, అందులోనూ దాని యొక్క పుణ్య ఫలితం మీకు కలుగుతుంది. ఈ హోలీ పండగ రోజున వీలైతే నారాయణుని యొక్క మంత్రం చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. లేదా మంత్రం రాదండి అని అనుకుంటే చదువుకోలేనటువంటి వారు ఉంటే ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి. తద్వారా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ కామదహనాన్ని హోలీ పండగను చాలా జాగ్రత్తగా జరుపుకోండి. అలాగే ఆ రోజున గ్రహణం ఉంది కాబట్టి పట్టు విడుపు స్నానాలు తప్పకుండా ఆచరణ చేసుకోండి. ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు చెప్తున్నాను, జాగ్రత్తగా చేసుకోండి. లేదు అనంటే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఏర్పడతాయి. బికాజ్ ఏంటి అని అంటే గనక చంద్రగ్రహణము రోజున హోళిక అనేటటువంటి రాక్షసి యొక్క దహనం జరిగినటువంటి సమయం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమయంలో మనుషుల యొక్క మనస్తత్వం కావచ్చు, మానసికం కావచ్చు, వికృతంగా చేసేటటువంటి అవకాశాలు మనం చేయాల్సిన అవసరం, ఆటోమేటిక్గా నేచర్ చేంజ్ చేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి మెదడు మారాలన్నా, నేచర్ మారాలన్నా ఏదైనా ఈ యొక్క నేచర్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ నేచర్లో హోళిక అనేటటువంటి రాక్షసి యొక్క స్వభావాలు, గుణాలు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి మనుషులు ఏ రకంగా మారుతారో తెలియదు. కాబట్టి అందులోనూ పండగలంటే చాలా మంది తాగడము, తినడము ఇవే ఆచరించేటటువంటి పద్ధతులు ఏర్పడ్డాయి. అందులోనూ మన దగ్గర ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంటాయి. తాగిన మత్తులో ఎవరు ఏం చేస్తారో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి హోళికా పండగ అనేటటువంటిది, హోలీ పండగ చాలా జాగ్రత్తగా జరుపుకునే ప్రయత్నం మీరందరూ కూడా దీన్ని ఆనందంగా జరుపుకొని ఈ పండగను ఇంకా 10 రోజులు చెప్పుకునేలా ఉండాలి తప్ప దీని గురించి బాధపడాలి అనేటటువంటి ఆలోచన రాకుండా జరుపుకునే ప్రయత్నం చేయండి. అలాగే 12 గంటల వరకే జరుపుకోండి. అలాగే చాలా మట్టుకు ఈ సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భోజనాది క్రతువులు కూడా 10 గంటల లోపే నియమాన్ని పూర్తి చేసుకోవాలి. 10 దాటితే ఏమీ తినకూడదు. అలాగే సాయంత్రం 6:27 తర్వాత గ్రహణం విడుస్తుంది. కాబట్టి దీని తర్వాత ఇల్లు శుభ్రం చేసుకొని మళ్ళీ కొత్త వంటకాలు చేసుకొని పాతవన్నీ పడేసేయాలి. లేదు అంటే ఇంట్లో ప్రతి ఒక్క దగ్గర దర్భ వేసుకోవాలి. దర్భ వేసుకుంటే అవి శుచిగా ఉన్నట్టే, దాన్ని మళ్ళీ శుభ్రపరచుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే శుభ్రపరచుకోవాల్సిన వస్తువులు ఉంటాయో దాని మీద శుభ్రం చేసుకోండి. మిగతా వాటి అన్నిటి మీద దర్భ వేసి పెడితే అది శుచిగా శుభ్రతగా ఉంటుంది. అలాగే భగవత్ అనుగ్రహం పొందాలన్నా ఆ నారాయణుడి యొక్క జపం చేసుకోండి, సరిపోతుంది. గురుగారు చెప్పినట్లు చాలా జాగ్రత్తగా సాంప్రదాయబద్ధంగా పాటించండి, అంతా మంచి జరుగుతుంది. ఏ మాత్రం తేడా చేసినా మనమే చాలా ఇబ్బందుల్లో గురవుతాం. ధన్యవాదాలు గురుగారు.